తెలుగు పరిశ్రమల బాబాయ్ అబ్బాయి కలయిక ప్రత్యేక ఆకర్షణ లెక్క నిలుస్తుంది. ముఖ్యంగా హీరోలు అలా అన్నయ్య కొడుకులు అంటే అందరికీ అసలు చూడ ముచ్చటగా అవుపడతా ఉంటుంది. వాళ్ళ బంధం అనేది చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు. ఇక మరోపక్క బాబాయ్ అబ్బాయి అనంటే పరిశ్రమల చాలా మంది స్టార్లు గుర్తుకొస్తారు. ఇక అందులో మెగా కుటుంబంలో చూసుకుంటే బాబాయ్ అబ్బాయి అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మీద ప్రేమ ఒకరి మీద ఒకరు ఎట్లా ఉంటుందనేది చెప్పాల్సిన పనిలే. ఇటీవలనే గేమ్ చేంజర్ కార్యక్రమంలో అబ్బాయి మీద బాబాయ్, బాబాయ్ మీద అబ్బాయి చూపించిర్రు. ప్రేమ చాలా అతీతంగా అవుపడ్డది. ఇక మరోపక్క మన నందమూరి కుటుంబం విషయానికి వస్తే బాబాయ్ అబ్బాయి హంగామా అనేది తెలిసిందేనాయే. ముఖ్యంగా మన బాలయ్య బాబు ఎన్టీఆర్ కలిసి కనబడితే అభిమానులకు మస్తుగా జోషు, ఇక పండగ అన్నట్టే లెక్క. ఇక అట్లా చూసుకుంటే ఇక మన బాబాయ్ అబ్బాయి అనే బంధం అనేది రానా దగ్గుపాటి కుటుంబంలో వెంకటేష్. ఇక వీళ్ళిద్దరు ఇట్లా కలిస్తే ఇక ఏ రేంజ్లో హంగామా ఉంటుందనేది సందడి అనేది చెప్పాల్సిన పనేలే. ఇక అయితే బాబాయ్కి పేరు ఉన్న ప్రఖ్యాతలు ఎక్కడ వాడుకోకుండా ఆయనకంటూ తనదైన శైలిలా గుర్తింపు తెచ్చుకున్నాడు మన రానా దగ్గుపాటి. అయితే రానా దగ్గుపాటి ఇటీవలనే అమెజాన్ సంస్థ కొరకు ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఆ కార్యక్రమానికి ఇటీవలనే మన బాబాయ్ విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి లెక్క పాల్గొన్నాడంట. అయితే ఆయన నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు ఆ జట్టుతో సహా బాబాయ్ అబ్బాయి చేసిన సందడి మామూలుగా లేదు. ఇక అది సినిమాకు ఖచ్చితంగా అదనం అవుతుంది అని అందరూ అనుకోవచ్చు. ఇక మరోపక్క వీళ్ళిద్దరికి ఉన్న బంధం అసలు ఏరే లెవెల్ అన్నట్టుగా రానా దగ్గుపాటి అభిమానులకి ఇట్లా ఈ ప్రత్యేకమైన ముచ్చట అనేది చాలా కిక్కునిస్తున్నదంట. ఇంతకు ఇక ఇంకో ముచ్చట చెప్పాలి అనంటే అసలు ఈ సినిమాకు మస్తు ప్రతిష్టాత్మకంగా కానీ వీళ్ళు చేస్తున్న ప్రమోషన్లు చూస్తుంటే, జట్టు చేస్తున్న సందడి చూస్తుంటే కనుక సినిమా పక్కా మంచి సూపర్ హిట్ కొట్టేటట్టుగా అవుపడుతుంది. ఇక ఇంతకు మీరేమంటారు? సినిమా ఫలితం ఏ విధంగా వస్తుంది అంటారు? ఇట్టు ఖాయమే అంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.